వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి డిసెంబర్ నెల 30 తారీఖు మంగళవారము మన అమృతాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అలంకరణ చేసి ఉత్సవమూర్తుల్ని ఉత్తరముఖంగా వేంచేసి స్వామివారిని విశేషంగా అలంకరణలో ఉత్తరముఖ ద్వారం గుండా భక్తులందరూ కూడా దర్శనమివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 30 తారీఖు మంగళవారము వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మన అమృతాలయానికి వీచేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తరముఖ ద్వారం గుండా స్వామివారిని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అలా మన అమృతాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా ఉత్తరముఖ ద్వారం గుండా ఆ రోజు వెంచేసి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్త మహాశైలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షానికి పాత్రలు కండి. ఓం నమో వెంకటేశాయ నమః.